హాయ్ వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఒంటిమిట్టలోని కోదండ రామాలయానికి అయితే వెళ్ళాను. ఇంతకుముందు కూడా నేను ఒంటిమిట్ట రామాలయం వీడియో అయితే పోస్ట్ చేసినాను. ఆ రోజు అంత క్లారిటీగా తెలియదు. ఈరోజు అయితే మంచిగా వీడియో అయితే నేను తీసినాను. ఈరోజు సాటర్డే కాబట్టి స్వామివారికి ప్రత్యేకంగా పూజలు, తర్వాత కళ్యాణం కూడా జరుగుతుంది. గుడిలో అయితే రద్దీగా ఉంది, చాలా రద్దీగా ఉన్నారు మనుషులు, చాలా క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఒంటిమిట్టకు వచ్చేసి మరొక పేరు ఏకశిలా నగరము. ఇక్కడైతే రాజగోపురాలు చాలా హైట్లో అయితే కట్టినారు. ఇక్కడ చోళరాజులు కట్టింటారు అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సోమనాథ స్వామి టెంపుల్ వచ్చేసి చోళరాజులే నిర్మించినారు. సో గుడి యొక్క రాజగోపురం అయితే చాలా హైట్గా ఉంది. ఇక్కడ గుడిలో వచ్చేసి శిల్పకళ అనేది ఒక ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. శిల్పకళ అనేది వచ్చేసి మనకు చాలా బాగా ఉట్టిపడుతుంది. ఇంకొంచెం టైం అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ విజిట్ చేసేసి సోమనాథ స్వామి టెంపుల్కి అయితే మేము వెళ్ళేసి అక్కడ దర్శించుకొని వద్దాం అనుకున్నాము. ఎక్కువగా క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో సో అక్కడ కూడా 1 o'clockకి సోమనాథ స్వామి టెంపుల్ కూడా క్లోజ్ చేస్తారు. సో వచ్చేటప్పుడు స్వామివారిని దర్శించుకున్నాం అనే ఉద్దేశంతో తొందరగా ఫాస్ట్గా మేము ఇక్కడికి వచ్చినాము. స్వామివారిని దర్శించకుండానే వెళ్ళినాము. అయితే 3 o'clockకి అలా వచ్చేసి క్రౌడ్ అనేది చాలా తగ్గింది, అసలు ఎవ్వరు లేరు. స్వామివారి దర్శనం అయితే మాకు ఎంత బాగా అయిందంటే, కళ్యాణ రామయ్య దర్శనం ఎంత బాగా అయిందంటే కన్నుల విందుగా అయింది. ఇలవంశ తిలకుడైన కళ్యాణ రామయ్య దర్శనం అయితే చాలా కన్నుల విందుగా అయింది. ఈ గుడికి అయితే క్రౌడ్ అనేది ఎక్కువగా సాటర్డే రోజున సౌమ్యనాథ స్వామి టెంపుల్లో అయితే ఎక్కువ భక్తాదులు అనేవాళ్ళు విచ్చేసి వస్తారు. అక్కడ మొక్కులు తీర్చుకునే వాళ్ళు, అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ కోదండ రాముణ్ణి కూడా దర్శించుకొని వెళ్తారు. సో చూస్తున్నారు కదా మీరు, భక్తులు అయితే చాలా ఎక్కువ శాతం అయితే ఉన్నారు. ఇక్కడ మీరు గమనిస్తున్నట్టయితే శిల్పకళ కూడా చాలా బాగా ఉంది. కొద్దిగా కోల్డ్ అయ్యి జలుబు చేసింది, సో వాయిస్ అనేది కొద్దిగా మంచిగా లేదు. చూడండి, ఈ పిక్చర్లో అయితే కనుక మనకు, ఈ బొమ్మలో, ఈ శిలలో అయితే కనుక మనకు ఒక సైడ్ నుంచి చూస్తే ఏనుగు, ఒక సైడ్ నుంచి చూస్తే గుర్రము, ఆ వంట అయితే కనిపిస్తుంది. ప్రతి శిల్పకళ అనేది అక్కడి యొక్క శిల్పుల నైపుణ్యము, వాళ్ళ యొక్క పనితనం అనేది మనము నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అప్పట్లోనే ఎంత బాగా ఈ శిల్పకళ అనేది చెక్కినారో, ఈ గుడిని కట్టడానికి ఎంత టైం తీసుకున్నారో, రియల్లీ గ్రేట్ జాబు నాకు తెలిసైతే. చూడండి, ప్రతి ఒక్కరూ ఈ శిలను ప్రత్యేకించి అయితే ఫోటో అయితే తీసుకోవడం జరుగుతుంది. రియల్లీ ఇంకా గుళ్ళ అయితే మొత్తము 4, 5 అంత గమనించలేదు, రాజగోపురాలు అయితే ఉన్నాయి. ఇంకా అక్కడ వచ్చేసి లోపల వచ్చేసి మనకు కళ్యాణ రామయ్య, తర్వాత వచ్చేసి సీతమ్మ తల్లి, లక్ష్మణుడు ఉంటాడు. ఆంజనేయ స్వామిది పాదాలకైతే ఇక్కడ చెక్కడం జరిగింది. ఇంకా సైడున మనకు ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. అయితే ఇక్కడ ఫోటో సెక్షన్ అయితే మంచిగా ప్రతి ఒక్కరూ ఫోటో అయితే తీసుకుంటున్నారు. ఈ టెంపుల్లో ఎక్కువ శాతం మంది మీరు గమనిస్తున్నట్లయితే రాజగోపురం దగ్గరికి వచ్చేసి ఇక్కడైతే ఫోటో అనేది తీసుకుంటున్నారు. చాలా ప్రత్యేకమైన గుడి. మీకు వీలైతే కనుక ఖచ్చితంగా ఈ కళ్యాణ రామయ్యని, ఇలవంశ తిలకుడైన రామయ్యని ఖచ్చితంగా దర్శించుకొని ఆయన ఆశీర్వాదం ఎల్లవెల్లా మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.